శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ గంగిశెట్టి శివకుమారు గారి రచన ప్రయోజకుడు అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కథ నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక విధవరాలు ఉండేది. ఆమెకు 2 కొడుకులు ఉండేవారు. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండగానే తల్లి మంచాన పడింది. ఆ సంగతి తెలిసి దూర గ్రామంలో ఉన్న ఆమె అన్న సోమయ్య చూడటానికి వచ్చాడు. విధవరాలు తన కొడుకులనిద్దరినీ అన్నకు అప్పగించి తాను చనిపోయింది. సోమయ్య వాళ్ళిద్దరినీ తన వెంట తీసుకుపోయి శ్రద్ధగా పెంచి పెద్ద చేశాడు. అయితే వాళ్ళు ఎందులోనూ రాణించలేదు. వాళ్ళు ఎలా బతుకుతారో సోమయ్యకు అర్థం కాలేదు. సోమయ్యకు మీనాక్షి అనే కూతురు ఉన్నది. ఆమె చక్కని పిల్ల. ఆ పిల్లను చేసుకోవాలని అన్నదమ్ములిద్దరికీ ఉండేది. ఆ మాట వాళ్ళు సోమయ్యతో అనేశారు కూడా. సోమయ్య వాళ్లతో, మీ ఇద్దరికీ ఏ విధమైన సామర్థ్యము లేదు. మీనాక్షిని మీలో ఒకడికి ఇచ్చి చేయటం అంటే దాని గొంతు కొయ్యటమే. అయినా దాని పెళ్లికి తొందర ఏమీ లేదు. మీకు 4 ఏళ్ల గడువు ఇస్తాను. ఈ లోపల మీరు ప్రయోజకులు కండి. మీలో ఎవరు ప్రయోజకుడైతే వాడికి మీనాక్షినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఈ మాట విని అన్నదమ్ములిద్దరూ ప్రయోజకత్వం సాధించడానికి దేశాల మీద బయలుదేరారు. పెద్దవాడైన రాములు అనేక దేశాలు తిరిగి చివరకు విద్యాపురం అనే ఊరు చేరాడు. అక్కడి దేవాలయాన్ని సమీపించేసరికి అక్కడ పురాణ పఠనం జరుగుతున్నది. ఒక బ్రాహ్మణుడు ఎత్తైన వేదిక మీద కూర్చుని శ్లోకాలను చదివి చాలా చక్కగా వాటికి అర్థం చెబుతున్నాడు. ఆయన చుట్టూ జనం కూర్చుని చెవులు రిక్కించి వింటున్నారు. రాములు కూడా అందరితో పాటు చివరిదాకా పురాణం విన్నాడు. పురాణం చెప్పటం పూర్తి అయ్యి ఆ బ్రాహ్మణుడు లేచి వెళ్ళిపోయేటప్పుడు రాములు ఆయన వెనకాలే ఆయన ఇంటి దాకా వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని తనకు విద్య చెప్పమన్నాడు. బ్రాహ్మణుడు రాముల్ని లేవతీస్తూ, నీకు చదువుకోవాలని ఆసక్తి ఉంటే నాకు చెప్పటానికి అభ్యంతరం లేదు నాయనా అన్నాడు. అప్పటి నుంచి రాములు గురు శుశ్రూష చేస్తూ ఎంతో శ్రద్ధతోనూ ఆసక్తితోనూ విద్యాభ్యాసం చేస్తూ కాలక్రమాన పండితుడు అయ్యాడు. ఈ లోపల చిన్నవాడైన రంగడు కూడా చాలా ఊళ్ళు తిరిగి రామాపురం చేరి ఒక సత్రం అరుగు మీద చేరాడు. ఇంతలో ఒక పెద్ద మనిషి ఆ సత్రం ముందుగా వచ్చాడు. ఆయనను చూడగానే సత్రం యజమానితో సహా అక్కడ వాళ్ళందరూ లేచి నిలబడి ఆయనకు నమస్కారాలు చేశారు. ఆ పెద్ద మనిషి చూసి చూడకుండా హుందాగా ముందుకు సాగిపోయాడు. రంగడికి ఇదేమీ బోధపడలేదు. వాడు సత్రం యజమానిని ఆ పెద్ద మనిషి ఎవరు అని అడిగాడు. ఆయన ఈ ఊరిలోకెల్లా గొప్ప ధనికుడు. 30 తరాల దాకా కూర్చుని తిన్నా తరగనంత ధనం ఉన్నది ఆయన దగ్గర. అందుచేత ఆయనతో గ్రామంలోని వాళ్ళందరూ మంచిగా మర్యాదగా ఉంటారు అని చెప్పాడు సత్రం యజమాని. రంగడికి డబ్బు విలువ అర్థమయ్యింది. వాడు ఆ ధనికుడి వద్ద నౌకరీకి కుదిరి జీవనోపాధి కలిగించుకోవటమే కాక ధనం సంపాదించే కిటుకులు కూడా తెలుసుకోవచ్చుననుకున్నాడు. వెంటనే వాడు గబగబా ఆ ధనికుడి వెనకాలే వెళ్ళి ఆయన నౌకర్లతో మంచిగా మాట్లాడి తనకు కూడా ఆయన వద్ద నౌకరీ ఇప్పించమని కోరుకున్నాడు. వాళ్ళు రంగడికి కూడా ధనికుడి వద్ద పని ఇప్పించారు. రంగడు ధనికుడి వద్ద సేవకు కుదిరి తనకు వచ్చే జీతంలో తాను చిల్లి గవ్వ కూడా వెనక వెయ్యలేనని త్వరలోనే తెలుసుకున్నాడు. ఎందుచేతనంటే అంత ధనికుడై ఉండి కూడా ఆయన డబ్బు దగ్గర చాలా పెద్ద లోభి. అంతేకాక ఆయన డబ్బు సంపాదించటానికి చెయ్యని మోసం లేదని మిగిలిన నౌకర్లు రంగడికి చెప్పారు. సోమయ్య పెట్టిన గడువు పూర్తిగా వస్తున్నది. కానీ రంగడు సాధించినది ఏమీ లేదు. ఒక రాత్రి ధనికుడి భవనంలో అందరూ నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఏదో చప్పుడు వినిపించి రంగడు నిద్రలేచాడు. ఎందుకైనా మంచిదని వాడు దుడ్డుకర్ర తీసుకుని నిశ్శబ్దంగా చప్పుడైన చోటికి వెళ్ళాడు. 2 దొంగలు కన్నం వేసి లోపలకు ప్రవేశించి చాలా సొమ్ము పోగు చేసి దానితో పారిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రంగణ్ణి వాడి చేతిలో ఉన్న దుడ్డుకర్రను చూసి భయపడ్డారు. వాడు వాళ్లను కొట్టడానికి కర్ర ఎత్తేసరికి, మమ్మల్ని కొట్టకు, దొంగిలించిన దానిలో సగం ఇస్తాం, మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టు అన్నాడు ఒక దొంగ వణుకుతూ. రంగడు మెత్తబడి క్షణం ఆలోచించాడు. దొంగ సొమ్ములో వాటా తీసుకోవటం తప్పేమోననిపించింది.
కానీ ఆ డబ్బు సంపాదించటానికే తన యజమాని ఎన్ని మోసాలు చేయలేదు. వాడు దొంగలు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. దొంగలు వాడికి తమ దోపిడీలో సగం ఇచ్చి వెళ్ళిపోయారు. రంగడు తన సొమ్మును భద్రంగా దాచుకున్నాడు. మర్నాడు ధనికుడు దొంగతనం తెలుసుకుని నౌకర్లనందరినీ తిట్టాడు. దొంగల కోసం వెతికారు, కానీ ఫలితం లేకపోయింది. తరువాత కొన్ని రోజులకు రంగడు పని మానుకుని తాను దాచి ఉంచిన డబ్బు తీసుకుని సొంత ఊరుకు చేరుకున్నాడు. అదే సమయానికి రాములు కూడా తిరిగి వచ్చాడు. ఇద్దరిలోనూ కలిగిన మార్పు చూసి సోమయ్య సంతోషించాడు. రాముడు ఒక గ్రంథం తీసి అందులో నుంచి శ్లోకాలు చదివి వాటి అర్థము, విశేషార్థము, గూఢార్థము చక్కగా చెప్పి సోమయ్యను సంతోషపెట్టాడు. రంగడు తన మూట విప్పి నాణ్యాలు నేల మీద పోశాడు. ఆ డబ్బు చూడగానే సోమయ్యకు కళ్ళు చెదిరాయి. ఆయన పాపం అంత డబ్బు ఎన్నడూ చూసి ఉండలేదు. అందుచేత ఆనందంతో రంగణ్ణి కౌగిలించుకుని తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. రాముడు తనలో తను నవ్వుకుని తన చేతి మీదుగానే తమ్ముడు పెళ్లి జరిపించి కొన్నాళ్ళు గ్రామంలో ఉండి తరువాత తన విద్య రాణించే చోటు వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. కానీ రంగడు తను చేసిన పనికి మనసులో పశ్చాత్తాపపడుతున్నాడు. అతడు మరి ఎప్పుడు దొంగతనం చెయ్యలేదు. మామగారిచ్చిన పొలం కొద్దిపాటిదే అయినా అందులోనే కష్టపడుతూ పంట పండించి తన కుటుంబాన్ని పోషించటం నేర్చుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.